శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 జనవరి నుంచి 24 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించిన గురువు గారు మిథున రాశిలో, కేతు సింహరాశిలో, చంద్రుడు ధనుసు రాశిలో, రవి బుధ కుజ శుక్ర 4 గ్రహాలు మకర రాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారు వచ్చేసి మీన రాశిలో. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి మారిన గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఏ గ్రహాలు మారలేదు. చంద్రుడు మాత్రము మీనరాశిలోకి వెళ్ళి శని గారితో సంచరిస్తూ ఉన్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్లయితే శుక్ర కుజ రవి బుధ ఈ 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి అని చెప్తాము. మళ్ళీ ఈ 4 గ్రహాలు కూడా కలిసే సంచరిస్తూ ఉన్నాయి ఈ వారం రోజుల కాలము కూడా. ఇంతేకాదు ఇంకా 3 వారాలు సంచరిస్తాయి. అయితే దీని యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అంటే కుజుని యొక్క స్థితి ఉచ్చ, శుక్రాచార్యుల వారికి మిత్రక్షేత్రం అవుతూ, బుధుడికి మిత్రక్షేత్రం అవుతూ, రవికి అప్పుడే మకర రాశి సంక్రమణం జరిగి ఉన్నది. మకర రాశిలో రవి గారు బాగానే ఉంటారు, మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఈ కాంబినేషన్ కలయిక ఏ విధంగా ఉండబోతోంది అంటే రవి బుధుల కలయిక మనకి బుధాదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఉండగా, శుక్ర కుజుల కలయిక ఇక్కడ కొంచెం వ్యామోహం ఎక్కువగా ఉండడాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే బుధ కుజుల కలయిక చాలా తెలివితేటలు ఎక్కువగా కనిపించడానికి ఎక్కువ ఉంటాయి. ప్రతి మనిషికి తెలివితేటలు ఉంటాయి. అవి ఒక్కొక్కసారి సందర్భానుసారము బాగా ప్రదర్శితం అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి అవి మరుగున పడుతూ ఉన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ చాలా యాక్టివ్ గా ఉంటారన్నమాట. బుధ కుజులు ఇద్దరు కూడా చాలా షార్ప్ గా ఉండే గ్రహాలే. ఇక్కడ ఆ విధంగానే ఫలితాలు ఉంటాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి పరికరాల వినియోగం ఎక్కువ, ఉపయోగం ఎక్కువ ఇలా ఉంటుంది. అలాగే రవి కుజులు ఇద్దరు కూడా చాలా ఫోర్సబుల్ గా ఉండేటటువంటి గ్రహాలు, అంటే కొంచెం ఉద్రేక స్వభావం ఉంటుంది. వారిద్దరూ కూడా ఉన్నారు. అలాగే శుక్రాచార్యుల వారితో రవి కలవడం వల్ల మనకి శుక్ర మూఢమి అనేది ఒకటి, అంటే శుక్రుని యొక్క ఏవైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయో అవి కాస్త మరుగునబడి ఉంటాయి, ఎక్కువగా ప్రతిఫలించవు అవి. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇక బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల సున్నితమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. మొత్తం మీద 4 గ్రహాల యొక్క కలయిక ఏ ఏ రాసుల వారికి బాగుంది, ఏ ఏ రాసుల వారికి ఇబ్బందిగా ఉంది అనేది ఆ రాసుల్లోకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాము. అలాగే దృష్టుల యొక్క కలయికని చూసినట్టయితే గురు చంద్రుల యొక్క పరస్పర దృష్టులు చాలా స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే గురువు గారికి వక్రం ఉంది కాబట్టి గజకేసరి యోగం అనేది ఇక్కడ అంత పూర్తిగా పరిఢవిల్లట్లేదు. లేకపోయినట్లయితే గురువు గారు మామూలు నడకలో ఉన్నట్లయితే ఈ అద్భుతమైనటువంటి గ్రహస్థితులకి చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద ఉంది. ఇది కొంచెం నాస్తిక భావాలని తగ్గించే విధంగా ఉంటుంది. అప్పటి వరకు నాస్తిక భావాలు ఉన్న వారికి కొంచెం ఆస్తిక భావాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే పరస్పర విరుద్ధం అన్నమాట. ఉన్న వారికి తగ్గిపోతాయి, లేని వారికి కొంచెం వస్తాయి. అలాంటి పరిస్థితి. రాహు ఏంటంటే అంత అనుమానంతో ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి అప్పటి వరకు ఏ భావం అయితే ఉందో దాన్ని వ్యతిరేకం చేసేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఉంటూ ఉండగా శని గారి యొక్క 10వ స్థాన దృష్టి చంద్రుడి మీద ఉంది. కొంచెం మానసికమైనటువంటి వేదన ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి శని గారితో కలిసి ఉండడం వల్ల కూడా ఇలాంటి ఫలితమే ఉంటూ ఉంటుంది. కొంచెం వేదనకి గురి అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే చంద్రుని యొక్క స్థితి మీనరాశిలో చాలా చాలా బాగా యోగిస్తుంది కాబట్టి, అలాగే శని గారు కూడా మీన రాశిలో, గురుగారి రాశి కదా, అంతగా దుష్ట భావాన్ని ప్రదర్శించరు కాబట్టి ఈ 2 గ్రహాల కలయికలో అంత ఎక్కువగా వేదన ఉండదు అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలము పరిశీలన చేసినట్టయితే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయని 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పాలి. రాశిలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు, తృతీయంలో కేతువు బాగున్నారు, 7వ స్థానంలో చంద్రుడు బాగున్నారు, 8వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక మనము ప్రతి వారము చెప్పుకుంటున్నాము గురువు గారు రాశిలో ఉన్నారు, చాలా మంచి ఫలితాలను ఇస్తారు, ఆత్మస్థైర్యాన్ని పెంచుతారు, ఆత్మ విమర్శని కూడా పెంచుతారు. వాళ్ళకి వాళ్ళు బాగా ఆలోచించుకొని మనము ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అనే విచక్షణ జ్ఞానం బాగా పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ధనము పెరుగుతుంది,
కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, చేసే వృత్తి మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తారు, వృత్తి వ్యాపారాలలో చక్కటి ఎదుగుదల ఉంటుంది, భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన పెరుగుతుంది. ఇప్పటి వరకు ఏవైనా చిన్నపాటి తగాదాలు ఉన్నా కూడా వాటన్నిటిని సంయమనం చేసుకొని మళ్ళీ జీవితంలో ఇలాంటి క్రమంలో ముందరికి వెళ్ళిపోతారు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. ఏదైనా వివాహేతర సంబంధాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది, చేస్తారు, వ్యయ ప్రయాసలకి లోనవుతారు. అలాగే కుటుంబ జీవితం బాగుంది, మీ మాట తీరు బాగుంది, కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది, క్రమశిక్షణ చక్కగా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మాతృవర్గ రీత్యా కొంచెం కష్టపడవలసి ఉన్నటువంటి కాలంగా కనిపిస్తోంది. విద్యార్థులు ఇంకా కొంచెం విద్యని ఎక్కువ కఠినతరం చేసుకోవాలి, పరిశ్రమ ఎక్కువ చేయవలసి ఉంటుంది. ఉద్యోగ జీవితంలో కూడా మీకు అది న్యూట్రల్ గా ఉండిపోయింది ఉద్యోగం. అటు పూర్తిగా సంతృప్తి లేదు, ఇటు పూర్తిగా అసంతృప్తి లేదు. ఆ ఇదమిద్దంగా అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు అవన్నీ కూడా ఒక కొలిక్కొస్తాయి. అయితే మీరు మీ ప్రమేయం ఏమీ పెట్టకండి, అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ప్రేమ వ్యవహారాల జోలికి ఎక్కువగా వెళ్ళకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రేమ అలాగే ఎఫెక్షన్స్ ఇవన్నీ కూడా, ఇంకా వివాహేతర సంబంధాలు ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితి. అష్టమ స్థానంలో కుజ శుక్ర కలయిక ఏర్పడుతూ ఉంది. ఇది కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రేమ వ్యవహారాలు, కులాంతర వ్యవహారాలు కానీ, మతాంతర వ్యవహారాలు కానీ ఏవైనా సరే వివాహానికి సంబంధించి అంత వెంటనే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంత వెంటనే యాక్సెప్ట్ చేసేయడం, దానిలోనే మనం ముందరికి వెళ్ళిపోదాం అనుకోవడం, ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడే తీసుకోకండి. మీకు ఒకవేళ అలాంటి ఉద్దేశాలున్నా ఇంకా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే స్త్రీల విషయంలో కూడా కొంచెం మానసిక వేదన ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే వీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేయచ్చు. వ్యాపారస్తులు బాగున్నారు, జీవిత భాగస్వామి బాగున్నారు, పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగున్నాయి, రాజకీయ నాయకులు చాలా బాగున్నారు. అన్ని విధాలుగా మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి సమయమే. మన చేతుల్లో కూడా ఉన్నది ఏమిటి అంటే కొంచెం ప్రశాంతత జీవితంలో ఉండాలి. కాబట్టి కొన్ని విషయాలలో మనము మౌనాన్ని పాటించాలి, కృషి మాత్రమే చేసి మెదలకుండా ఊరుకోవాలి అనే లాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము దశమ స్థానంలోకి వచ్చినందువల్ల ఉద్యోగ జీవితంలో కాస్త ఆట విడుపుగా ఉంటుంది. అనేక విధాలుగా మనస్సంతృప్తి కలుగుతుంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా బాగుంటారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కూడా దగ్గరికి వస్తాయి, కుదిరేటటువంటి పరిస్థితి ఉంటుంది. జీవితం సంతోషమయంగా సాగుతూ ఉంటుంది. అయితే రాహు గారి యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని మరీ తెలియజెప్తున్నాను. అలాగే శని గారికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని మరీ తెలియజెప్తున్నాను. చెయ్యండి, ప్రశాంతంగా ఉండండి. శుభం.